న్యూస్ బెల్ నెట్వర్క్ మీడియాకు స్వాగతం. పాతపట్నం నియోజకవర్గం శాసనసభ్యులు మామిడి గోవిందరావు జిల్లా టీడీపీ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలోని వైసీపీ పాలనలో హిందూ విశ్వాసాలు, ఆలయ సంప్రదాయాలు తీవ్రంగా దెబ్బతిన్నాయని ఆరోపించారు. కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వరస్వామివారి పవిత్రతను కూడా రాజకీయ ప్రయోజనాలకు వాడుకోవడం అత్యంత దురదృష్టకరమని అన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం వ్యవహారాల్లో అనేక వివాదాస్పద నిర్ణయాలు తీసుకుని భక్తుల మనోభావాలను దెబ్బతీశారని విమర్శించారు. టీటీడీ నిధుల వినియోగం, దర్శన టిక్కెట్ల వ్యవహారాలు, ఆలయాలపై జరిగిన దాడులు, విగ్రహాల ధ్వంసం వంటి ఘటనలపై వైసీపీ ప్రభుత్వం సమగ్ర విచారణ జరపకపోవటం బాధాకరమన్నారు. హిందూ దేవాలయాల పరిరక్షణలో గత ప్రభుత్వం విఫలమైందని తెలిపారు. తిరుమల సంప్రదాయాలు, ఆచారాలు, విశ్వాసాలను గౌరవించకుండా వ్యవహరించడం వల్ల కోట్లాది భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయని, దేవుణ్ణి రాజకీయాలకు వాడుకోవడం సరికాదని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. ఏ మతమైనా గౌరవించాలి. దేవుణ్ణి రాజకీయ ప్రయోజనాలకు వాడుకోవడం మానుకుని చేసిన తప్పులకు ప్రజలకు మరియు భక్తులకు క్షమాపణ చెప్పాలి అని ఆయన డిమాండ్ చేశారు. వాస్తవాల పరిగణన తీసుకోవాలి. ప్రజలందరూ చూస్తున్నారు. మీకు ఇంకా మీరు ప్రజలందరి తరపున మీరేమో ఎక్కడ నిలబడితే అక్కడ, ఎక్కడ నుంచి అక్కడ మీ నాయకులు మీరు కూడా ప్రజలందరికీ క్షమాపణ చెప్పాలి. ఈ భారతదేశ గౌరవంగా చెప్పుకున్న దేవుడు, మనందరి ఆది దేవుడు, అలాంటి దేవుడికి మీరు మంటగలుగుతున్నారు. అవన్నీ ఎందుకు? బ్రహ్మోత్సవాల్లో పురవీధుల్లో తిరుగుతున్నప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు మీరు పాదరక్షణ చేసుకుని తిరిగారయ్యా. ఈరోజు నెయ్యి విషయం తీసుకుందాం. ఆవు కొవ్వు మెయిన్ అన్ని తరగా పశువులతో కొవ్వు కూడా మీరు పెట్టి అసలు అనకూడదు, బంది కొవ్వును కూడా యాడ్ చేసి మీరు ఏం చేశారయ్యా? నెయ్యిని మంట కలిపి సుమారుగా ఏం చేశారంటే అంత దారుణంగా ఈ లడ్డూని, తిరుమల పవిత్రతని మీరు మంటలో కలిపిన వ్యక్తి మీరు కారా? డైవర్ట్ పాలిటిక్స్ మీరు ఎప్పుడు కూడా ఎప్పుడు మీరు డైవర్ట్ పాలిటిక్స్ రన్ చేస్తున్నారు. ప్రజలు గమనిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడైనా మీరు మారండి. మీరు మారితే మీకు మంచి భవిష్యత్తు ఉంటుంది. ప్రజలందరికీ వ్యక్తిగత మీద క్షమాపణ చెప్పాలి. మీరు మీ నాయకులు చెప్పాలి. ఒక ఎమ్మెల్సీ వచ్చేటాడు, నేను చెప్పులేసుకోలేదు, నేను రాజీనామా చేస్తాను నిరూపించండి. ఎక్కడ ఉన్నాడు ఎమ్మెల్సీ? అప్పుడు మీ రాజకీయం అదే. గతంలో కొట్టలు వేయడం మీదే, పులకరాయి మీదే, మొత్తం టోటల్ అంతా మీదే. ప్రజలు ఈసారి నమ్మరు. ఒక్క ఛాన్స్ అని 20 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయాం. మళ్ళీ మిమ్మల్ని నమ్మే ప్రతిష్టలు లేరని మీరు గుర్తించాలని ఈ డైవర్ట్ పాలిటిక్స్ మానుకొని ఈ ప్రభుత్వం మంచి ప్రభుత్వం, ఇది మన ప్రభుత్వం, ఈ ప్రభుత్వం ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అభివృద్ధి జరుగుతుందని ఒప్పుకోవాల్సిన బాధ్యత మీకు ఎంతైనా ఉందని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నారు.